బుద్ధప్రసాద్ గారు చెప్పారు. వాళ్ళ నాన్నగారితో మధుర జ్ఞాపకాలని బయట ఎగ్జిబిషన్ కూడా, ఫోటో ఎగ్జిబిషన్ కూడా మండల వెంకటకృష్ణారావుది అన్ని విషయాలు తెలియజేస్తూ పెట్టడం కూడా జరిగింది. దాంట్లో ప్రధానంగా ఆయన మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా, శాసన సభ్యుడిగా ఒక నిబద్ధత కలిగిన జీవితం. ఆయన జీవిత చరిత్ర మాలాంటి ఎమ్మెల్యేలందరికీ కూడా చాలా ఉపయోగకరం. ఇవాళ పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి. ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పారు, వేదిక మీద పద్మశ్రీ బిరుదులు వచ్చిన అటువంటి వాళ్ళకి గత ప్రభుత్వంలో సత్కరించి వాళ్ళని ఒక శాల్వా కప్పే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితిలో ఈ రోజులు 100 సంవత్సరాలు మండల వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాల్ని గుర్తు పెట్టుకొని ముఖ్యమంత్రి గారు పిలవంగానే విచ్చేసినటువంటి ఆయనకి అందరూ చప్పట్లు కొట్టి ఆ మహానుభావుడికి అభినందించమని కోరుతారు. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలు, పెద్దల్ని గౌరవించుకోవటం, జాతికి మేలు చేసినటువంటి వాళ్ళని, జాతికి సేవ చేసినటువంటి వాళ్ళని గుర్తించుకొని ఎన్ని పనులున్నా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే భవిష్యత్తులో నెక్స్ట్ జనరేషన్కి మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వుతుంది. ఇవాళ 100 సంవత్సరాల్లో శత జయంతి ఉత్సవాలు మనం చేసుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో 200, 300, 1000 సంవత్సరాల వరకు కూడా కృష్ణారావు గారి చరిత్ర. ఎందుకంటే ఆ రోజు దివిసీమ గాంధీగా, స్వాతంత్ర సమరయోధుడిగా, దివిసీమ 1977 తుఫాను వచ్చినప్పుడు మేమందరం చిన్నపిల్లలు ఇక్కడే ఉన్నాం. ఆ రోజు ఆ కాళరాత్రి మాకు తెలుసు. దాని తర్వాత ఎంత నష్టం జరిగిందో పేపర్ల ద్వారా, రేడియోల ద్వారా రోజు చూస్తే చాలా వేల మంది చనిపోతే మహామహులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి, ఆ రోజు ఎన్టీఆర్ గారు రోడ్ల మీదకి వచ్చి ఇదే బీసెంట్ రోడ్లో జోలి పట్టి ఆ రోజున అందరూ కూడా కలెక్ట్ చేసి ఆ దివిసీమ బాధితులకి ఆదుకున్నటువంటి విషయం. వేల మంది చనిపోయారు, దివిసీమ మొత్తం కొట్టుకుపోయింది. అలాంటి సమయంలో ప్రజల పక్షాన నిలిచి ప్రజల కోసం పనిచేసినటువంటి మండల వెంకటకృష్ణారావుని ఈ జాతి మరవదు, ఈ జిల్లా మరవదు, తెలుగు భాష మరవదు, తెలుగు వ్యక్తులు మరవదు అని తెలియజేసుకుంటూ ఆ మహానుభావులు వెంకటకృష్ణారావుకి ఘన నివాళులు. ఆయన ఆత్మ ఎక్కడున్నా సరే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఈ సభకి చూసి ఆయన మరింత సంతోషంతో ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఆయనకి ఘన నివాళులు ఈ నియోజకవర్గ శాసనసభ్యులుగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.